మీరు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ని కొందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ ని కొనుక్కోవాలా లేదా స్టాండ్ ఎలోన్ బిల్డింగ్ లో ఫ్లాట్ ని కొనుక్కోవాలా, ఏది కొనుక్కుంటే మంచిది, అసలు ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి రెండింటికి అని డౌట్ మీకు ఉందా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సార్, గేటెడ్ కమ్యూనిటీలో 2 కోట్లు పడుతున్నట్లయితే అదే 2000 SFT స్టాండ్ ఎలోన్ లో ఎంతకు వస్తుందండి? 1.2 1.3 crores వచ్చింది. చాలా తేడా ఉంది. చాలా తేడా. గేటెడ్ కమ్యూనిటీలో కామన్ ఏరియా ఎక్కువ వేసేస్తుంది. అంటే మీకు 2000 square feet కొనుక్కుంటే నీకు వచ్చేది 1400 వస్తుంది అంతే. గేటెడ్ కమ్యూనిటీలు ఎప్పుడు కూడా ఎమ్యూనిటీస్ కోసం ఫెసిలిటీస్, గ్యాదరింగ్స్, నైబరింగ్, ముఖ్యంగా చూసుకునేది నైబరింగ్. నాకు జనాలు వద్దు, డిస్టర్బెన్స్ వద్దు, గడబడి వద్దు, హడావిడి వద్దు, నా ఇంట్లో నేను బతుకుతా. ఏముండవు అసలు, లిఫ్ట్ జిమ్మే అంతే. ఒక్కొక్క ఫ్లాట్ ఎంత తెలుసా? 15 కోట్లు. మెయింటెనెన్సే 10,000 కడుతున్నారు కొన్ని ఫ్లాట్లు. అంత పెట్టడం వర్తేనా ఫ్లాట్కి? సార్, ప్రాపర్టీ ఎప్రిషియేషన్ ఎందులో ఎక్కువ ఉంటుంది? 5th floor లోపు అనుకుంటే ₹1 కోటి అయింది అనుకోండి, 25 నుండి 2 కోట్లు అవుతుంది. మనతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన టెడిక్స్ స్పీకర్ అండ్ దాంతో పాటు రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీకి ఫౌండర్ మరియు CEO. రీసెంట్ గా లెజెండరీ అవార్డు కూడా వచ్చింది. సో ఆయనతో మాట్లాడదాం. సార్, నమస్తే అండి. నమస్తే సార్, చాలా మందికి డౌట్ ఉంది, మేము గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కోవాలా లేదా స్టాండ్ ఎలోన్ బిల్డింగ్ లో ఫ్లాట్ కొనుక్కోవాలా, రెండిటికి తేడా ఏంటి? డిఫరెన్స్ కూడా ఉంది ప్రైస్ లో. ముఖ్యంగా స్టాండ్ ఎలోన్ బిల్డింగ్ చూసుకున్నట్లయితే ప్రైస్ తక్కువ ఉంది గేటెడ్ కమ్యూనిటీతో కంపేర్ చేస్తే. వర్తే అంటారా ఆ డిఫరెన్స్? నీ డౌటా ప్రజల డౌటా? ఆల్ డౌటే. నా డౌట్ కూడా. ఓకే, మనం చూసే కోణం, మన పర్సెప్షన్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ స్టాండ్ ఎలోన్. ఇప్పుడు స్టాండ్ ఎలోన్ బిల్డింగ్ అంటే ఏంటి, గేటెడ్ కమ్యూనిటీ అంటే డిఫరెన్స్ తెలుసుకోవాలి. స్టాండ్ ఎలోన్ లో ఒక 500 గజాల్లో 1000 గజాల్లో 10-20 ఫ్లాట్లు కడతారు. అవును. అది ఏం ఎమ్యూనిటీస్ ఉండవు. మహా ఇస్తే జిమ్ ఇస్తారు, కార్ పార్కింగ్ ఎన్నో ఇవ్వాలి, జిమ్ అవుట్ ఉంటుంది, మిగతా ఏమి ఉండవు. ఎందుకంటే ఆ 1000 గజాలు ఏం స్విమ్మింగ్ పూల్ కడతాడో ఏం కట్టడానికి లేదు, బిల్డింగే సరిపోద్ది. బిల్డింగే సరిపోతుంది. అదేవిధంగా మెయింటెనెన్స్ కొద్దిగా కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. అవును, ఎందుకంటే గార్డెన్ అవి ఏమి ఉండవు. వాళ్ళు స్టాండ్ ఎలోన్ ఇచ్చేది లిఫ్ట్ ఒకటి, జిమ్ ఒకటి, సెక్యూరిటీ ఎన్నో ఇవ్వాలి. బట్ గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ వేరు, ఇక్కడ సెక్యూరిటీ. ఇక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు, అంటే ఎప్పుడంటే తన్నే పైకి రావచ్చు, ఇక్కడ అలాగ ఉండదు. అది స్టాండర్డ్. గేటెడ్ అనేసరికి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, అంటే 500, 1000, 2000 ఫ్లాట్లు ఒకటే కమ్యూనిటీ ఉంటాయి. ఆల్ ఎమ్యూనిటీస్ ఉంటాయి, అంటే స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జాగింగ్ ట్రాక్, పార్క్, వాట్ నాట్. క్లబ్ హౌస్ చెప్పాలంటే ఒక సిటీ ఉంటుంది లోపల. సిటీ రిసార్ట్ మించిపోయి ఉంటుంది. నేను రీసెంట్ గా ఒక గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళానండి. కింద హాస్పిటల్ ఉంది, అవును, గుడి ఉంది, అవును, అసలు సూపర్ మార్కెట్ ఉంది, ఇంకా అన్ని అక్కడే, ఇంకా ఎక్కడ బయటకు వెళ్ళక్కర్లా, అన్ని అక్కడే ఉన్నాయండి. నేను ఒకటి నానక్రామ్గూడలో ఒక గేటెడ్ కమ్యూనిటీ చూసాను. IGBC అప్రూవ్డ్. ఫస్ట్ సెకండ్ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్ టు బి అప్రూవ్డ్. ఫస్ట్ బిల్డింగ్ తీసుకున్నదాన్ని కంప్లీట్ చేయలేదు. ఇదంతా 5 ఎకరాలు, 5.3 acres లో 420 ఫ్లాట్స్ కట్టారు. క్రాస్ IGBC అంటే 150 పారామీటర్స్ ఉంటాయి. IGBC లో సిల్వర్, గోల్డ్, ప్లాటినం రేటింగ్స్ ఉంటాయి. ప్లాటినం ఈజ్ హైయెస్ట్ రేటింగ్. ఈ బిల్డింగ్ కి ప్లాటినం రేటింగ్ వచ్చింది. ఆ బిల్డింగ్ లోకి వెళ్తే లేని వస్తువు అంటూ లేదు. అంటే పేషెంట్ రూమ్, బ్యూటీ పార్లర్, నర్స్ రూమ్, ఫిజియోథెరపీ రూమ్, లైబ్రరీ, జిమ్, అంటే ఇంకా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, అంటే మొత్తం గ్రీనరీ 30% ఉంది ప్రాజెక్ట్ లో. ఒక 12 years బ్యాక్ అది 3,000 రూపాయలకి అమ్మారు స్క్వేర్ ఫీట్. ఈ రోజు 9,000 రూపాయలు. ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్తే మన సామాన్లు తెచ్చుకుంటాం కదా, లారీ, ఆ లారీ కూడా పోర్టుకు కిందకి వెళ్ళిపోయి లోనికి వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఆ ప్లానింగ్ చేశారు. అంటే అంత ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ గ్రీనరీ ఎక్కడ ఉంది? న్యాచురల్ లంగ్ స్పేస్ ఉండాలి. వాల్ టు వాల్ గ్యాప్, ఫ్లాట్ కామన్ వాల్ ఉంటాయి, వీళ్ళు డిఫరెన్స్ పెట్టారు. వాళ్ళకి డిస్టెన్స్ పెట్టారు. క్రాస్ వెంటిలేషన్. ఇప్పుడైనా న్యాచురల్ లైట్, న్యాచురల్ ఎయిర్ లేకపోతే చాలా రోగాలు వస్తాయి మనకి. ఈ IGBC లో బెనిఫిట్ ఏంటంటే కాస్ట్ ఒక 2,000-3,000 ఎక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ఇట్ ఇస్ వర్త్ వైయింగ్. కమింగ్ టు గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని ఎమ్యూనిటీస్ తో ఉంటాయి. సోలార్ ఫెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, CC కెమెరాస్ ఉంటుంది, బయోమెట్రిక్ ఉంటాయి. అంటే ఒక ఏగ కూడా ఏమి లేకుండా దూరలేదు అక్కడ. సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఎవరైనా ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటారు, హస్బెండ్స్ ఎక్కువ ఊర్లకు వెళ్ళడం, అమ్మ నాన్న ఉంచి బయటికి వెళ్ళడం, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్, మెడికల్, అంబులెన్స్ అన్నీ ఉంటాయి. అది అయితే దీనికి కాస్ట్ వైజ్ వద్దాం. మెయిన్ థింగ్ ఇదే. గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కువ హై రైజ్ ఉంటాయి. విల్లాస్ ఫ్లాట్ పెట్టుకుంటే హై రైజ్ ఉంటాయి, అంటే ఎక్కువ ఫ్లోర్స్ ఉంటాయి. ఎందుకంటే లేకపోతే వర్కౌట్ కాదు. వాళ్ళు ఇన్ని ఇవ్వాలంటే 25-30% కామన్ ఏరియా వదిలేస్తారు. మెట్లకి, లిఫ్ట్ కి, జనరేటర్స్ కి, ల్యాండ్స్కేపింగ్ కి, పార్క్, చిల్డ్రన్ పార్క్, ఇవన్నీ కూడా. సో దే కెనాట్ బిల్ ఫర్ ఎవ్రీ ఇంచ్. బిల్డర్స్ అంటే ఇంచు స్పెషల్ చూసుకుంటారు వాళ్ళు. అవునండి, అవును.
సో ఇక్కడ స్టాండ్ అలోన్ ఏమవుతుందంటే మీకు ఎక్స్ట్రా మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఇన్సైడ్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్. మెయింటెనెన్స్ ఇప్పుడు క్యామ్ అంటాం, కామన్ ఏరియా మెయింటెనెన్స్. క్యామ్ అంటే అది దేనికి? ఇండిపెండెంట్ మెట్లు తుడడం, లిఫ్ట్ క్లీన్ చేయడం, కింద సెల్లార్ తుడడం, అంతే. పార్కింగ్ ఏరియాని క్లీన్ గా ఉంచడం. ఒక వాచ్ అని పెడతారు, ఒక కప్పులు పెట్టేస్తే కడిగి తుడిచేది, అవుట్ సెక్యూరిటీ గేట్ తీయడం అన్ని. ఎంత ఖర్చు ఉంటుంది? ఒక 5,000 ఇస్తారు, రూమ్ ఇస్తారు, అయిపోద్ది. అక్కడతో మ్యాటర్ క్లోజ్. కామన్ బిల్ వస్తే షేర్ చేసుకుంటారు. 20 మంది ఉంటే 20 మంది లిఫ్ట్ బిల్ షేర్, పవర్ బిల్ ఎవరి వాళ్ళ కోసం. గేటెడ్ కమ్యూనిటీలో అట్లా ఉండదు. మీరు ఏ గేటెడ్ ఉన్నా 100-200 మంది వర్కర్స్ ఉంటారు. అంటే ఎవ్రీ డే ఎవ్రీ పార్ట్ క్లీన్ చేస్తారు. మెయింటెనెన్సే 10,000 కడుతున్నారు కొన్ని ఫ్లాట్లో. మెయింటెనెన్స్ నెలకి. కేబీఆర్ పార్క్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, పేరు చెప్పలేం కానీ పెద్ద వన్ ఆఫ్ ది టాప్ పొలిటికల్ లీడర్ వాళ్ళు ఉన్నారు. 10,000 స్క్వేర్ ఫీట్ ఒక ఫ్లాట్. 10,000 స్క్వేర్ ఫీట్ కేబీఆర్ పార్క్, రైట్ జస్ట్ 200 meters వ్యూ కనబడుతుంది మంచిగా, బ్యూటిఫుల్ గ్రీనరీ వ్యూ. సో ఎన్ని కట్టారు? 10 ఫ్లోర్లు, 10 అంటే ఒక ఫ్లోర్కి 2, 10,000, 2 టవర్స్, 20 ఫ్లాట్లు. ఒక్కొక్క ఫ్లాట్ ఎంత తెలుసా? ఇప్పుడు కానీ 5 years బ్యాక్ మాట్లాడుతున్నాను, 15 కోట్లు. అంత పెట్టడం వర్తేనా ఫ్లాట్ కి? 15 కోట్లు. ఏరియా లొకేషన్, పైన టెర్రస్ స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు. అంటే వర్త్ అంటే డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు లగ్జరీ హోమ్ థియేటర్ ఇవన్నీ వస్తాయి కదా, 15,000. దాని ఇండిపెండెన్స్ 2 వచ్చేస్తాయి కొనుక్కుంటే. అదే కదా. బట్ వాళ్ళకి ఆ వ్యూ కావాలి. లొకేషన్ సెంటర్ కేబీఆర్ పార్క్ అంటే వెల్ నోన్ ఏరియా. మా ఇంటికి 1 kilometer దూరం. సో ఎందుకు మీరు గేటెడ్ కమ్యూనిటీలు ఎప్పుడు కూడా ఎమ్యూనిటీస్ కోసం ఫెసిలిటీస్, గ్యాదరింగ్స్, నైబరింగ్, ముఖ్యంగా చూసుకునేది నైబరింగ్. అంటే పరిచయాలు అవుతాయి చాలా మంది. పరిచయాలు పిల్లలకి, ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మంచి డబ్బు ఎవరు పెడతారు? అంత కాస్ట్లీ డబ్బులు ఉన్న వాళ్ళు పెడతారు, కొద్ది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. సో మన పిల్లలు వాళ్ళ దగ్గర తిరిగితే ధీరుభాయ్ అంబానీ గారి స్టోరీ గుర్తొచ్చింది. ఆయన పనిచేసేటప్పుడు 1960s, 70s పెట్రోల్ పంపులో పనిచేసేవాడు అంట. అప్పుడు $1-2 వచ్చే వారానికి. ఆ జీతం వచ్చాక స్టార్ బక్స్ లాంటి కాఫీ హోటల్కి వెళ్ళి తాగేవాడు కాఫీ. వేరే వాళ్ళు కూడా అదే రేంజ్. వాళ్ళ ఫ్రెండ్ కాకా హోటల్కి వెళ్ళి ₹10 టీ తాగేవాడంట. ఆయన అడిగాడంట, నువ్వు ఎందుకురా నీ జీతం అలా వేస్ట్ చేస్తున్నావు అంటే, నువ్వు వెళ్ళే దగ్గర అందరూ ఎవరు వస్తారు? పోర్ట్ బిలో లైన్ వస్తారు, నా దగ్గర పెద్ద మాట ఐడియాలు తెలుసుకుంటాను, దానివల్ల ఈ రోజు ఇలాగయ్యాను. అట్లా ఇక్కడ ఏంటంటే మన నైబరింగ్ ఎవరున్నా దట్ ఆల్సో మ్యాటర్స్. కరెక్ట్. అందుకనే ఈ 2 వర్గాలు వేరు. ఎందుకంటే ఇక్కడ ఆలోచించేది ఏంటంటే, నాకు బడ్జెట్ తక్కువలో ఉండాలి, నాకు జనాలు వద్దు, డిస్టర్బెన్స్ వద్దు, గడబడి వద్దు, హడావిడి వద్దు, నా ఇంట్లో నేను బతుకుతా, నాకు ఎంత తక్కువలో కావాలంటే. ఇక్కడ 3,000, 2,000, 4,000 ఉంటుంది మెయింటెనెన్స్ తక్కువ. అయితే ఎమ్యూనిటీస్ ఏముండవు. సెక్యూరిటీ వైజ్ కూడా నాట్ ప్రాపర్. ఎందుకంటే ఏముండవు, లిఫ్ట్, జిమ్మే అంతే. కార్ పార్కింగ్ ఇన్నోవా ఇవ్వాలి. అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ 10% కూడా ఉండవు. బట్ రేట్ కూడా అంతే ఉంటుంది. రేట్ లో కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు హై రైస్కి వెళ్తే చాలా మంది పాయింట్ కూడా నువ్వు సపరేట్ వీడియో చేయాలి. చాలా మంది తెలియని ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? నువ్వు 25 floor లో కొన్నావు అనుకో, ఫస్ట్ 5th floor లోపు కొనుక్కుంటే ₹1,00,000 అయింది అనుకోండి, 25 floor ఉంటే 2 కోట్లు అవుతుంది. హై రైజ్ చార్జెస్ ఉంటాయి. హై రైజ్ అని, ఈస్ట్ ఫేసింగ్ అని, నార్త్ ఈస్ట్ అని, ప్రీమియర్ అని, క్లబ్ వ్యూ అని, వ్యూ చార్జెస్ కూడా ఇస్తున్నారండి మధ్య. కార్నర్ బిట్ వేస్తారు, కార్ ఆపోజిట్ వేస్తారు, లేక్ వ్యూ వేస్తారు. ఇవన్నీ అవసరం లేదు, మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు 5th floor ఉన్నా 10th floor ఉన్నా తేడా ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ అండ్ వెంటిలేషన్ ఎక్కువ వస్తుంది పైకి వెళ్తుంది. అండ్ లిఫ్ట్ కూడా హై స్పీడ్ లిఫ్ట్స్ వచ్చాయి. నేను మన మలేషియాకి వెళ్ళిన పెట్రోనస్ టవర్స్ అని ఉంది, ట్విన్ టవర్స్ అంటారు. 80 floors ఎంత ఉంది, 40 floors వరకు మనం అలౌ చేస్తారు. వెళ్ళాం 40 floors వెళ్ళిపోయింది. అదే కదా, అంటే ఫ్యూ సెకండ్స్. మన దగ్గర అంత వెళ్తుంది స్పీడ్, హై స్పీడ్ లిఫ్ట్స్. అవన్నీ ఉన్నప్పటికీ రేపొద్దు ఏదైనా మొత్తం ఆగిపోయింది అనుకో, పవర్ ఏదో డ్యామేజ్, చాలా ఇబ్బంది, కష్టం. సో దానికి కొంతమంది పైన చూస్తే కళ్ళు తిరుగుతాయి కొంతమందికి. నాకుందా భయం. హైట్ లో చూస్తే కింద చూస్తే పడిపోతాడని భయం వేస్తాడు. సో దేనికున్న పిండి కొలిది రొట్టి, నువ్వు ఎంత రేట్ పెడతావు అంత. ఇక్కడ ఇండివిజువల్ హౌస్ ఏంటంటే తక్కువ బడ్జెట్ వాళ్ళు, కొద్దిగా లో ప్రొఫైల్, ఎఫర్ట్ చేసుకునే వాళ్ళు ఇక్కడికి వెళ్తారు. అది ఇల్లే, అది స్క్వేర్ ఫీట్ అంతే ఉంటుంది. అక్కడ ఎంత ఉంది చెప్పాలంటే స్టాండ్ ఎలోన్ ఎక్కువ వస్తుంది. స్టాండ్ ఎలోన్ ఎక్కువ, ప్లస్ ఇంకోటి కామన్ ఏరియాస్ తక్కువ వేస్తాడు. ఎందుకంటే ఏముంది, స్టెప్స్ ఒకటే కదా కామన్. గేటెడ్ కమ్యూనిటీలో కామన్ ఏరియా ఎక్కువ వేసేస్తుంది. అంటే మీకు 2,000 square feet కొనుక్కుంటే నీకు వచ్చేది 1,400 వస్తుంది అంతే. ఇక్కడ అలా ఉండదు, ఇక్కడ 1,700, 1,600 వస్తుంది. సో దట్స్ ఆల్సో డిఫరెన్స్. సో మరి కంపేర్ చేసినప్పుడు యాపిల్ టు యాపిల్ చేయాలి. యాపిల్ టు సపోర్ట్, యాపిల్ టు బనానా చేసి కంపారిజన్ రాదు. సో ఈ 2 విధాలుగా 2 మంచివే, 2 చెడ్డవే. ఎందుకంటే మీకు గేటెడ్ కమ్యూనిటీ కావాలనుకున్న కన్సెప్షన్, పర్సెప్షన్ వేరు. సార్ గేటెడ్ కమ్యూనిటీలో ఎగ్జాంపుల్గా 2,000 SFT అనుకుందాం. సో 2 కోట్లు పడుతున్నట్లయితే అదే 2,000 SFT స్టాండ్ ఎలోన్లో ఎంతకు వస్తుందండి?
1.2, 1.3 crores వచ్చేసి చాలా తేడా ఉంది. చాలా తేడా. పైగా కింద ఇది గేటెడ్ కమ్యూనిటీలో హై రేస్ కాబట్టి ల్యాండ్ మనకి యూడిఎస్ తక్కువ రావచ్చు, మేబీ ఇందులో ఎక్కువ రావచ్చు డెఫినెట్ గా. అయినా కూడా ఎందుకు సార్, ఎందుకు చాలా మంది మాకు అసలు స్టాండ్ అలోన్ వద్దు, హై రేసే కావాలి, ముఖ్యంగా ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీ కావాలి అంటే ఈ క్వశ్చన్ కి లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐ మనకి వెస్టర్న్ కల్చర్ వస్తుంది. వెస్టర్న్ కల్చర్ లో ఈ తక్కువ ఉంటాయి, ఎఫర్ట్ చేయలేం కదా. అక్కడ అపార్ట్మెంట్ 2 నెలలు 3 నెలలు కట్టేస్తారు, వుడ్తో కడతారు. అక్కడ ఏంటి, అక్కడ స్టైల్కి అలవాటు ఉంటుంది, ఎక్కువ వ్యూకి, వెంటిలేషన్కి, ఎయిర్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఐజీబీసీలో అదే పారామీటర్ ఫాలో అవుతారు. ప్లస్ ఏంటంటే నాకు ఒక ఆయన వచ్చాడు 2010లోనో అట్లా 9లో 10 వచ్చి బంజారా హిల్స్ 38th floor కావాలన్నాడు. బంజారా హిల్స్ 5 floors కంటే ఎక్కువ కట్టరు, 5 or 6 మ్యాక్సిమం. 30th floor 5 సంవత్సరాలు ఆగాడు, ఆగి ల్యాండ్ హిల్స్ కట్టాం అని. దానికి మనకంట్లో 34లో పెట్టాం. ఆయనకి ఏమంటే నాకు లేక్ వ్యూ కావాలి, హై రేస్ కావాలి, పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ కావాలి, డబుల్ బెడ్రూమ్ రెడీ ఉన్నాడు. అప్పట్లో 1.5 crores పెట్టుకున్నారు ఆయన 10-15 years బ్యాక్. సో ఈ కాన్సెప్ట్ మనం మార్చలేమండి. వెన్ ఎవర్ దేర్ ఇస్ మోర్ మనీ యూ ఫీల్ లైక్ లగ్జరీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాంట్ అండ్ నీడ్? నీడ్ అంటే దాహం వేస్తే నీళ్ళు తాగితే వాంటేబుల్. లగ్జరీ అంటే నీడ్, వాంట్ అంటే ఏంటి, డిజైర్. నాకు కొబ్బరి బొండం కావాలి, మజా కావాలి, యాపిల్ జ్యూస్ కావాలి. డబ్బులు ఉన్న వాళ్ళకి థాట్లు వస్తాయి, డబ్బులు లేని వాళ్ళకి ఈ థాట్ రాదు. సార్ రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుందండి ఇందులో గేటెడ్ కమ్యూనిటీలో, దీంతో కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొద్దిగా మెయింటెనెన్స్ అని చేస్తారు. ఇండివిజువల్ చాలా వరకు మెయింటెనెన్స్ చేయరు. 10 సంవత్సరాలు అయిన తర్వాత డాగులు, క్రాకులు, డ్రైనేజ్లు, లీకేజ్లు ఇవన్నీ ఉంటాయి. అంత మెయింటెనెన్స్ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీలో అది దే డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే కంపల్సరీ మెయింటెనెన్స్ ఉండాలి. అంటే చార్జ్ ఫర్ ఇట్, కొద్దిగా ఎక్స్ట్రా పెట్టినా ఎప్పుడైనా జో దిక్తా హై ఓ బిక్తా హై. నా కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్ ఎందుకు మొదలు పెట్టానంటే మీరు అందరూ బాగుండాలి, దానికి కారణం నేను అయ్యి ఉండాలి. అది ఎందుకంటే మనం వాళ్ళు బాగున్నప్పుడే మనం బాగుంటాం. నువ్వు ఒకసారి కొన్నట్టు రెండోసారి రావాలంటే నీకు మంచి సర్వీస్ ఇవ్వాలి కదా. మా ఏజెంట్స్ నేను చెప్పేది అంటే మీరు ఎప్పుడైనా సర్వీస్ ఇస్తే నెక్స్ట్ ఇంకో ఏజెంట్ సర్వీస్ మీకంటే తక్కువ ఇవ్వాలి, మీకంటే మంచిగా ఇచ్చంటే మీరు మంచిగా చేయలేదు. యూఆర్ నాట్ డన్ జస్టిస్ టు యువర్ జాబ్. అదే విధంగా గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే రీసేల్ వాల్యూ అనేది డెఫినెట్ గా మ్యాటర్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ ఉంటాయి కదా లైఫ్ లో, ఇక్కడ ఏ ఎమ్యూనిటీస్ లేవు. సో రెంట్ కూడా ఎక్కువ వస్తుంది. రెంట్ కూడా ఆటోమేటిక్ ఫెసిలిటీస్ ఉన్నట్టు రెంట్ కూడా ఎక్కువ వస్తుంది కదా, ఒక 20% తేడా ఉంటుంది. సార్ ప్రాపర్టీ ఎప్రిషియేషన్ ఎందులో ఎక్కువ ఉంటుంది? ప్రాపర్టీ ఎప్రిషియేషన్ రెండిట్లో ఉంటుంది. ఎందుకంటే యూడిఎస్ ఎక్కువ ఉందో అక్కడ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, బట్ ఫెసిలిటీస్ కూడా కాంప్రమైజ్ అవుతారు అక్కడ. బట్ ఓవరాల్గా చూసుకుంటే యూడిఎస్కి సగం వాల్యూ ఇస్తుంది. ఫ్లాట్లో విల్లాకి 50% కన్స్ట్రక్షన్, 50% ల్యాండ్ అన్నాం. ఇక్కడ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ఎక్కువ, యూడిఎస్ ఎక్కువ. అక్కడ 10 kgs వస్తుంది, ఇక్కడ 50 kgs వస్తుంది. సో ల్యాండ్ వాల్యూ ఎప్పటికీ పెరుగుతుంది కానీ తగ్గదు, ఓన్లీ కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గుతుంది. ఇలా చూసుకుంటే యూడిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే స్టాండ్ అలోనే బెటర్ అనిపిస్తుంది. కానీ ఫెసిలిటీస్ ఇవన్నీ కావాలి, నాకు 10 మందితో ఉండాలనిపిస్తే అది బెటర్. ఈవెన్ మీరు కూడా స్టాండ్ అలోన్ అనుకుంటా? నేను స్టాండ్ అలోన్. ఎందుకు సార్? నాకు అంటే లాట్ నా ఫ్లోర్కి ఎవరు రాకూడదు, డిస్టర్బెన్స్ ఉండకూడదు, సింగిల్ మన ఫ్లోర్కి మనమే రాజు, అండ్ ఒకరితో సంబంధం ఉండదు మనకి. ఇప్పుడు కొన్ని ఫ్లాట్లు ఉంటే మన తలుపు తీస్తే వాళ్ళు ఇంట్లో కిచెన్ రూమ్ కనిపిస్తుంది. సో అది ఇండివిజువల్ అండి, ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పకూడదు. ఒక వాస్తువుని తీసుకొస్తే కరెక్ట్ అంటాడు, ఇంకో వాస్తు తప్పు అంటాడు, మూడోవాడు భిన్నంగా చెప్తాడు. వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవాలంటే ఏదో చెప్తారు. సార్ నేను చాలా మందిని చూశానండి, మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటారు, క్లబ్ హౌస్ ఉంటుంది, అన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయి. వాడతారంటే అబ్బాయి మేము ఎప్పుడే వెళ్ళలేదండి, క్లబ్ హౌస్ మొహమే చూడలేదు, స్విమ్మింగ్ పూల్ అసలు అడుగుపెట్టిన దాఖలాలు లేవు, ఇలా వాకింగ్ ట్రాక్ అంటారా అసలు ఎప్పుడు మేము చెయ్యమండి ఇంట్లోనే ఉంటామని చెప్తుంటారు. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువ పెట్టి అందులో ఉండడం కరెక్ట్ కాదేమో కదా? 100%. ఎందుకంటే when you are not utilizing కుछ పానే కే లియే కుछ కోనా హై. ఒకటి రావాలంటే ఒకటి వదులుకోవాలి, అవ్వా బొవ్వా రెండు కావు కదా. సో ఇక్కడ అందుకే పర్పస్ ఫస్ట్ డిటర్మినేషన్ బడ్జెట్ మీ రిక్వైర్మెంట్, దాన్ని బట్టే మీరు చూస్ చేసుకోవాలి. కరెక్ట్. అది మీరు చూస్ చేసుకోలేకపోతే ప్రొఫెషనల్ ఏజెంట్స్ మాలాంటి వాళ్ళు అది దగ్గరికి రావాలి, వస్తే గైడ్ చేస్తారు. రైట్, అర్థమైంది కదండి. మీకంటూ చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు అన్ని ఇమ్యూనిటీస్ కావాలి, నేను 10 మందితో ఉంటా, నాకు మంచి సర్కిల్ కావాలి అనుకున్నట్లయితే, ఎక్కువ పెడతాను అనుకున్నట్లయితే గేటెడ్ కమ్యూనిటీ ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ యూడిఎస్ తక్కువ వస్తుంది, అన్డివైడెడ్ షేర్ అనేది తక్కువ వస్తుంది అనమాట, దాన్ని గమనించండి. అండ్ అదేవిధంగా నాకు ఎటువంటి ఇవన్నీ వద్దు, నేను కాస్త తక్కువ రేట్లో కొనుక్కుంటా, నాకు ఎక్కువ స్పేస్గా ఉండాలి ఫ్లాటు, సో మిగతా డబ్బులు నేను ఏ పొలాల్లోనో లేకపోతే ఏ ప్లాట్స్లోనో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా, విలువ పెరుగుతుంది, నాకు ఎటువంటి సర్కిల్ ఇదంతా అక్కర్లా, నేను ప్రైవేట్గా ఉందాం అనుకున్నట్లయితే స్టాండ్ అలోన్. క్లియర్? సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ యాప్ ఏంటంటే
మీరు కనుక ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ యాప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఏ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచిది, సో స్టార్ట్ చేసిన బిజినెస్ని ఎలా స్కేల్ చేసుకోవాలి, లాసెస్లో ఉన్న బిజినెస్ని ఈ విధంగా లాభాల్లోకి తెచ్చుకోవాలి, సో ప్రతి పార్ట్లోని హెల్ప్ అవుతుంది ఈ యాప్. ఈ యాప్లో చూసుకున్నట్లయితే కోర్సులు ఉంటాయి, కోర్సులు చూడొచ్చు. అదేవిధంగా కోర్సులు చూసిన తర్వాత ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు అనమాట. సో యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.